ఇప్పుడు మీరు అడగొచ్చు, మైక్రో గ్రీన్స్ అంటే అసలు ఏమేం పండిస్తారు, ఎలాంటి రకాలు ఉంటాయి అని. ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంటాయి పాలకూర, ఆవాలు, మెంతులు, రాగులు, ముల్లంగి, బఠానీ, ఇలాంటి 75 రకాల వెరైటీలను మైక్రో గ్రీన్స్ రూపంలో పండించవచ్చు. అది కూడా మీ ఇంట్లో మీకున్న 10x10 స్క్వేర్ ఫీట్ స్థలంలో. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇంకా జిమ్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది ఈ మైక్రో గ్రీన్స్ లో. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. బాల్కనీ, టెర్రస్, వేస్ట్ రూమ్, మీ ఇంట్లో ఉన్న చిన్న వేస్ట్ రూమ్ ఏదైనా ఉన్నా కానీ దీనికి సరిపోతుంది. ఇంకా ఏంటి అంటే ఎక్కువ సూర్యకాంతి కూడా అవసరం లేదు. జనరల్ గా చెప్పాలి అంటే కొన్ని రకాల మొక్కలకు ఎక్కువ సూర్యకాంతి అనేది అవసరం, వాటిని ఓపెన్ ఏరియాలో మాత్రమే పెంచాలి. కానీ ఈ మైక్రో గ్రీన్స్ కి సూర్యకాంతి అనేది ఎక్కువ అవసరం ఉండదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 10x10 స్థలం ఉంటే చాలు, మీరు అక్కడ ఈ మైక్రో గ్రీన్స్ ని పెంచవచ్చు ట్రేలలో. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈ మైక్రో గ్రీన్స్ ని పెంచడానికి ట్రేస్ కావాలి, దీనికి ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడితో, 10,000 రూపాయల పెట్టుబడితో మాత్రమే మీరు ఈ మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ ని స్టార్ట్ చేయవచ్చు. బాస్ వాలా, బీ ద బాస్.